హాయ్, వెల్కమ్ టు సత్య ఐఎస్ అకాడమీ. సో మనం గ్రూప్ 1కి సంబంధించి ఆన్లైన్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్కి సంబంధించి క్లాసెస్ అందజేస్తున్నాం. ఇది రిజిస్టర్ అయిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. రిజిస్టర్ కావాలనుకున్న అభ్యర్థులు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈరోజు న్యూస్ పేపర్ పరిశీలన చేస్తే గ్రూప్ 1లో ఆల్రెడీ 503 వేకెన్సీస్ ఉన్నాయి. మరికొన్ని వేకెన్సీస్ అరౌండ్ 96 వరకు కూడా యాడ్ అయ్యే అవకాశం ఉన్నదని, దానికి సంబంధించి మొత్తం 600 పైచిలుకుతోటే గ్రూప్ 1 నోటిఫికేషను అతి త్వరలో 1 or 2 డేస్లో నోటిఫికేషన్ ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఈ కథనాల నుంచి తెలుస్తున్నది. ఇవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు, ఈనాడు పేపర్లో వాటిలో వచ్చింది. సరే, ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఏ విధంగా మనం ఇక్కడ జాబ్ సాధించాలి, అది మనకి ఇంపార్టెంట్. న్యూస్ పేపర్లు ఇవన్నీ రొటీన్ ఇష్యూసే. మీరు నిదానంగా ఎంతసేపు కావాలో అంతసేపు చదువుకోండి. ఇప్పుడు మొత్తం మనకు 600 వేకెన్సీస్ అండి. ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే ఇక మళ్ళీ భవిష్యత్తులో రాదు, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ అరౌండ్ 3 lakh పీపుల్స్ అటెంప్ట్ చేస్తారనుకుందాం. సో ఈ 3 lakhలో ప్రిలిమ్స్ క్లియర్ చేసేది 1:1 ఒక పోస్ట్కి 50 మంది చొప్పున 30,000 మంది వరకు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారు. సో ఈ 30,000 మందే మెయిన్స్ రాయటం జరుగుతుంది. సో ఈ 30,000 మందిలో 600 పీపుల్ మాత్రమే ఈ గ్రూప్ 1 జాబు సాధిస్తారు. సో ఈ గ్రూప్ 1 జాబ్ సాధించాలంటే ఈ 30,000 మందిలో మీ స్కోరు, ఈ స్కోర్ 540 అవుట్ ఆఫ్ 900 వచ్చే విధంగా ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఒక 10 మార్కులు అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా జాబ్లో ఉంటారు. మరి ఈ స్కోర్ సాధించాలంటే మెయిన్స్ని మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? సో ఈచ్ పేపర్లో మనకు 15 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి కూడా కనీసం సగటున 6 మార్కులు వచ్చే విధంగా మనము ఆన్సర్ రైటింగ్ని డెవలప్ చేసుకోవాలి. సో 15 6 90 మార్క్స్. సో ప్రతి పేపర్కి కూడా 90 మార్క్స్ మనం స్కోర్ చేసుకుంటే యావరేజ్న, సో ఇక్కడ 6 పేపర్స్కి 540 స్కోర్ అన్నది ఈజీగా మనకు లభిస్తుంది. సో మనకు ఎగ్జామ్ హాల్లో ఒక ప్రశ్న రాయటానికి మొత్తం 180 నిమిషాల సమయం ఉంటే బై 15 ప్రశ్నలకి డివైడ్ చేస్తే మనకు 12 నిమిషాల సమయం అన్నది దొరుకుతున్నది. సో ఈ 12 నిమిషాల్లో 2 నిమిషాలు ప్రశ్నని చదివి అర్థం చేసుకొని దానికి కావాల్సిన స్ట్రక్చర్ రూపొందించడానికి 2 నిమిషాలు వాడుకున్న 10 నిమిషాల్లో మనము ఆన్సర్ని బిల్డ్ చేయాలి. ఈ 10 నిమిషాల్లో 100 నుంచి 150 వరకు మనము పదాలని ఉపయోగించుకోవచ్చు. సో 100 నుంచి 150 వర్డ్స్లో ఒక ఆన్సర్ని బిల్డ్ చేయటం అన్నది మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఈ స్కోర్ సాధించటం పెద్ద సమస్య ఏమీ కాదు. సో దానికి ఏమేమి చెయ్యాలి? సో ప్రతి పేపర్కి కూడా స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్ అని ఉంటుంది. సో ఇది ఎగ్జామినర్కి బ్లూ ప్రింట్ వస్తుందండి, బ్లూ ప్రింట్ అంటారు. సో ఒక ప్రశ్న రూపొందించిన తర్వాత ఎగ్జామ్లో మీకు ఈ ప్రశ్నకి సంబంధించి వివిధ ప్రొఫెసర్స్ని సమాధానాలు అడుగుతారు. సో ఈ ప్రశ్నకు ఉండాల్సిన సమాధానాలు వీటన్నిటినీ తీసుకొని ఒక బ్లూ ప్రింట్ని రూపొందిస్తారు. ఈ ప్రశ్నలో ఈ పాయింట్స్ ఉంటే అభ్యర్థికి మీరు ఇంత స్కోర్ ఇవ్వండి అని. సో దీనికి సంబంధించిన స్ట్రక్చరే నేను ఇక్కడ చెప్తున్నది. సో ఆన్సర్ స్ట్రక్చర్ అని దీన్ని పిలుస్తారు. సో దీనికి ఇంట్రడక్షన్ ఒక 25 to 50 వర్డ్స్లో ఇంట్రడక్షన్ ఉంటుంది. బాడీ ఆఫ్ ది ఆన్సర్ ఇది మెయిన్ ఏరియా మనకు. సో ఇక్కడ మనము 80 to 100 వర్డ్స్ తోటి బాడీ ఆఫ్ ది ఆన్సర్ రాస్తాం. ఇది కంక్లూజన్, ఇక్కడ కూడా 25 to 50 తోటి ఆన్సర్ ముగించటం జరుగుతుంది. ఈ విధంగా 100 to 150 వర్డ్స్లో ఆన్సర్ని కంప్లీట్ చేస్తాం. ఈ కంప్లీట్ చేసేటప్పుడు ఇంట్రడక్షన్లో వాట్ ఈస్ ద రెలవెన్స్ ఆఫ్ ద క్వశ్చన్. సో క్వశ్చన్ మీరు పైన చదివి ఆ క్వశ్చన్ యొక్క ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎగ్జామినర్ అనేదాన్ని అర్థం చేసుకొని దానిని ఇంట్రడక్షన్ రూపంలో రాయాలి. సో ద వెరీ రెలవెన్స్ ఆఫ్ ద క్వశ్చన్, ఈ పాయింట్ అనేది లేకపోతే ఈ ప్రశ్నకి అర్థమే లేదు అనే విధంగా ఇంట్రడక్షన్ అనేది ఉండాలి. ఇంట్రడక్షన్ ఎప్పుడు కూడా డైనమిక్గా ఉండాలి. సో ఆన్సర్ ఎగ్జామినర్ ఐ అటెన్షను ఫస్ట్ దీని మీదకే వెళ్తుంది. ఏ విధంగా నువ్వు
ఇంట్రడక్షన్ తోటి ఆన్సర్లోకి ప్రవేశిస్తున్నామన్నది ఈ ఫస్ట్ 25 to 50 వర్డ్స్లోనే అర్థమైపోతుంది. వన్స్ ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత మన బాడీ ఆఫ్ ది ఆన్సర్లోకి వెళ్తాం. ఈ బాడీ ఆఫ్ ది ఆన్సర్లో అకార్డింగ్ టు క్వశ్చన్ డిమాండ్. సో ఇక్కడ క్వశ్చన్ డిమాండ్ అన్నది ఏం చేస్తుందో దీనిని అభ్యర్థులు అర్థం చేసుకోవాలి. సో క్వశ్చన్ డిమాండ్ అన్నది ఎక్స్ప్లెయిన్ అని అడుగుతున్నాడా, డిస్కస్ అని అడుగుతున్నాడా, క్రిటిక్స్ అని అడుగుతున్నాడా, కామెంట్స్ అని అడుగుతున్నాడా, క్రిటికల్లీ ఎగ్జామిన్ అని అడుగుతున్నాడా, ఏ విధంగా అడుగుతున్నాడు. దీని మీద నేను యూట్యూబ్లో ఒక వీడియో కూడా చేసి ఉంచాను. సో దాన్ని చూస్తే మీకు ఈ వేరియస్ క్వశ్చన్ డిమాండ్స్ దానికి సంబంధించి ఏ విధంగా మీ ఆన్సర్లో వెయిటేజ్ ఇవ్వాలి అన్నది అర్థమవుతుంది. సో అకార్డింగ్ టు క్వశ్చన్ డిమాండ్, ఈ క్వశ్చన్ డిమాండ్కి సంబంధించిన ఈ వర్డ్స్ని అర్థం చేసుకొని ఏది అడుగుతున్నాడో అవి సూటిగా ఆన్సర్ రాయండి. సోది వద్దు. అటు తిప్పి ఇటు తిప్పి ఏం చెప్పామో లాస్ట్కి తెలవకుండా దాన్ని నింపటం వలన ఇక్కడ మీకు అట్ట స్పేస్ ఏదైతే ఉందో అది వేస్ట్ అవుతుంది, టైం కూడా వేస్ట్ అవుతుంది. స్ట్రైట్ పాయింట్స్, పాయింట్ నెంబర్ 1 ఇది, పాయింట్ నెంబర్ 2 ఇది, పాయింట్ నెంబర్ 3 ఇది. సో నెంబర్ ఆఫ్ పాయింట్స్ కరెక్ట్గా వెళ్ళారంటే మీకు స్కోర్ వస్తుంది. అవసరం ఉన్న చోట ఈ బాడీ ఆఫ్ ది ఆన్సర్లో మీరు గ్రాఫ్లు వేసుకోవచ్చు, మ్యాప్స్ వేసుకోవచ్చు, లేదా పిక్చరోగ్రఫీగా దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు. సో కన్వీనియంట్, ఎగ్జామినర్ చూడగానే అతనికి ఈజీగా ఆన్సర్లో ఇది కమ్యూనికేట్ చేస్తున్నాడు అన్న విషయం మీకు అర్థమయ్యే విధంగా ఈ ప్రజెంటేషన్ అన్నది ఉండాలి. సో బాడీ ఆఫ్ ది ఆన్సర్ అయిపోయిన తర్వాత కంక్లూజన్, సో సారాంశము మొత్తం అన్నిటి కలిపి ముగింపు అనేది ఇస్తాము. సో ఇది ఒక పాజిటివ్గా ఉండాలి అండ్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఇక్కడ వచ్చే వాటన్నిటి యొక్క సమ్మరీనే మనం ఇక్కడ కంక్లూజన్గా తీసుకుంటాం. సో ఈ విధంగా ఒక ఆన్సర్ అన్నది మీరు రాయగలిగితే, సో ఇక్కడ హాఫ్ మార్క్ కానీ, ఇక్కడ హాఫ్ మార్కు, ఇక్కడ ఈ బాడీలో మీకు ఒక 4 to 5 మార్క్స్ వస్తూ ఉంటే ఈజీగా 6 మార్క్స్ మీరు స్కోర్ చేసుకుంటారు. సో యాక్చువల్గా ఇక్కడ 2 మార్క్స్ ఇస్తాడు, ఇక్కడ బాడీకి 6 మార్క్స్ ఇస్తాడు, ఇక్కడ 2 మార్క్స్ ఇవ్వటం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ 1 మార్క్ అవుతుంది, ఇక్కడ 8 మార్క్స్ అవుతాయి. బాడీ ఆఫ్ ది ఆన్సర్ కంక్లూజన్కి 1 మార్క్ వస్తుంది. వాళ్ళు అక్కడ డివిజన్ చేసే దానిని బట్టి ఉంటుంది. సాధారణంగా 1 మార్క్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అన్నది ఉంటుంది. ఈ 1 మార్క్కి ఒక హాఫ్ మార్క్ మనం స్కోర్ చేసుకుని, ఈ 8 మార్క్స్కి ఒక 4 to 5 మార్క్స్ స్కోర్ చేసుకొని, ఈ కంక్లూజన్కి ఒక హాఫ్ మార్క్ స్కోర్ చేసుకొని ఈ విధంగా ప్రజెంట్ చేయటం వల్ల మనకు ఒక ప్రశ్నకి 10 మార్కులకి 5 నుంచి 6 మార్కులు వస్తాయి. 10కి 10 రావటాలు ఇవన్నీ ఉండవండి. అదేది అకాడమిక్ ఎగ్జామ్స్కి సెట్ అవుతుంది తప్పితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో 60% వచ్చింది అంటే నువ్వు టాప్ 10లో ఉన్నావని అర్థము. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆన్సర్. సో ఇప్పుడు నేను మీకు ఒక మోడల్ క్వశ్చన్ని తీసుకొని ఏ విధంగా మీ ఆన్సర్లో ఉండాలో వివరిస్తాను. సో ఈ విధంగా మీరు ప్రతి యూనిట్లో ఒక 5 నుంచి 10 ప్రశ్నలు, ప్రతి పేపర్లో కూడా ఒక 70 ప్రశ్నలు, 70 నుంచి 80 ప్రశ్నలు, ఓవరాల్గా ఒక 400 నుంచి 500 ప్రశ్నలు రెడీ చేసుకొని ఆన్సర్లు ఉంచుకుంటే అసలు మెయిన్స్ అన్నది పెద్ద సమస్య కానే కాదు. సో మీకు సరిపోయినంత సమయం ఇక్కడ ఉన్నది. సో ఈ సమయాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఇంత భారీ నోటిఫికేషన్ మళ్ళీ జన్మలో చూడటం జరగదు. సో ఇక్కడే జాబ్ కొట్టుకొని బయటపడతాం. సో మెయిన్స్ అన్నదే డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ప్రిలిమ్స్ని తక్కువ అంచనా వేయద్దు. అది కూడా ఏ విధంగా క్లియర్ చేయాలో చెప్తాను నేను తర్వాత సందర్భంలో. ఇప్పుడు మెయిన్స్ వరకు చూస్తాం మనము. సో ఉదాహరణకి ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటే, శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని వివరించండి. 1 ఎక్స్ప్లెయిన్ అని అడుగుతాడు, వివరించండి. క్లియర్ క్వశ్చన్ ఇది. దీనిని క్వశ్చన్ డిమాండ్ అంటారు. ఇది క్వశ్చన్, దీనిని క్వశ్చన్ అంటారు, దీనిని డిమాండ్ అంటారు. క్వశ్చన్ డిమాండ్ అంటారు. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరించండి. ఇది ఒక క్వశ్చను. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని విమర్శించండి. ఇది ఒక క్వశ్చను. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని
చర్చించండి, డిస్కస్. ఇది ఒక రకమైన క్వశ్చను. ఈ విధంగా డిమాండ్ని బట్టి మీ ఆన్సర్ స్ట్రక్చర్ అనేది ఉండాలి. అంతేగాని ఎక్స్ప్లెయిన్ అన్నా అదే రాస్తా, విమర్శించండి అన్నా అదే, చర్చించండి అన్నా అదే, అన్నిటికీ ఒకే ఆన్సరే అంటే నువ్వు ఆన్సర్ నేను రాశానండి అని బయటకు వస్తావు, కానీ నువ్వు చేసిన ఈ డంప్ అన్నది స్కోరు రాదు. ఎందుకు వస్తుందండి? ఇప్పుడు మీరే ఆలోచించండి. ఎక్స్ప్లెయిన్ అన్నదానికి మీనింగ్ లేదా? క్రిటిక్స్ అన్నదానికి మీనింగ్ లేదా? డిస్కస్ అన్నదానికి మీనింగ్ లేదా? ఎగ్జామినరు అక్కడ అడిగింది దానికి ఆన్సర్ రాయకుండా నీకు ఏం తెలుసో దానిని రాయటం వలన ఉపయోగం ఉండదు. సో దానికి అనుగుణంగా చూద్దాం ఇప్పుడు. సో ఇది వివిధ రూపాల్లో ప్రశ్న ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ ఇంట్రడక్షన్ రాస్తున్నాను. ఇది ఇంట్రడక్షన్. దేశ సమ్మిళిత మరియు సుస్థిరాభివృద్ధిలో మహిళా ప్రాధాన్యం అన్నది ముఖ్యమైనది. మహిళలు ప్రాధాన్యం వహిస్తారు. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. ప్రస్తుతం శ్రామిక శక్తిలో మహిళలు కేవలం 37% మాత్రమే పాల్గొంటున్నారు. లేబర్ ఫోర్స్ పీరియాడిక్ సర్వే 2023 ప్రకారము ఇది ఈ సపోర్ట్ అనేది ఇచ్చాను నేను. వీరిని ఇంకా అధికంగా భాగస్వామ్యం చేయటం కోసం ప్రభుత్వము వివిధ చర్యలని చేపట్టింది. నేను ఇక్కడ మీకు ఏదైతే ఇంట్రడక్షన్ చెప్పానో రెలవెన్స్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక్కడ మీరు ప్రశ్నని పరిశీలన చేస్తే ఏంటి రెలవెన్స్? శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు. అసలు మహిళలు ఎందుకు పాల్గొనాలి అనేది నాకు మెయిన్ ఫస్ట్ పాయింట్ మైండ్లో ఎరైజ్ అయింది. మహిళలు ఎందుకు పాల్గొనాలి అంటే దేశం సమ్మిళిత మరియు సుస్థిరాభివృద్ధి అవ్వాలి అంటే ఖచ్చితంగా మహిళా భాగస్వామ్యం ఉండాలి. అయిపోయింది. చెప్పాల్సిన పాయింట్ నేను 5 పదాల్లో కంప్లీట్ చేసేసాను. మొత్తం ఈ ఇంట్రడక్షన్ చూస్తే 28 వర్డ్స్లో వచ్చేసింది నాకు. నెక్స్ట్ ఓకే, మహిళల భాగస్వామ్యం ఉండాలి అని చెప్పాం. మరి ఎందుకు ఇప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి? ఏం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కాదా? ఎస్. సెకండ్ రెలవెన్స్ ఆఫ్ ది క్వశ్చన్. ఇక్కడ నాకు కంటిన్యూషన్ వస్తుంది. ఎందుకు రెలవెన్స్ ఉన్నది అంటే ఇప్పుడు మొత్తం శ్రామిక శక్తిలో మనం జెండర్ ఈక్విటీ ఇవన్నీ మాట్లాడుకుంటాం కదండి. కేవలం 37% మాత్రమే. 1947లో స్వతంత్రం వచ్చింది. 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. 2014 24 సంవత్సరంలో ఉన్నాం. 75 సంవత్సరాలు మనం రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు చేసుకున్నాం. ఇక్కడ ఆర్టికల్ 15 చెప్తావు, ఆర్టికల్ 16 చెప్తావు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ చెప్తావు. ఇన్ని చెప్తున్నా కానీ నేటికి కూడా జెండర్ ఈక్విటీ, పురుషులు మరియు స్త్రీలు వర్క్ ఫోర్స్లో సమాన ప్రాతినిధ్యం లేదు అని ఈ టేబుల్ క్లియర్గా చెప్తుంది. స్టాటిస్టిక్స్ కేవలం 37% మాత్రమే ఉన్నారు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నది ఇక్కడ మనం ఇంట్రడక్షన్లో తెలిపాము. సో ఇది ఇంట్రడక్షను. సో ఇక్కడ మనకు ½ మార్క్ ఈజీగా వచ్చి తీరుతుంది. సో ఫుల్ 1కి 1 ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చెయ్యము. వేస్తారు, ఎగ్జామినర్ అయ్యారు అని చెప్పట్లేదు. సో మనం ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ అన్నాను, వివరించండి. సో ప్రభుత్వం తీసుకున్న చర్యలు వివరిస్తున్నా. సో ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనాన్ని అందజేస్తుంది. కోడ్ యాక్ట్ 2021, వేజ్ కోడ్ యాక్ట్, దాని ద్వారా NREGA ద్వారా నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషను, మెటర్నెట్ బెనిఫిట్ యాక్ట్, సబ్సిడీతో కూడిన రుణాలు ఇస్తుంది. ఇట్లా XYZ ఈ 10 పాయింట్లతోటి నేను మహిళల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలని ఎక్స్ప్లెయిన్ చేశాను, వివరించాను. సో ఖచ్చితంగా నాకు ఇక్కడ 4 మార్కులు వస్తాయి. సో పాజిటివ్ కంక్లూజన్ తోటి ఇక్కడ నాకు 5 నుంచి 6 మార్కుల్లో ఫినిష్ అవుతుంది ఆన్సర్. ఇది శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని వివరిస్తున్నా. అయిపోయింది, ఫినిష్ ఆన్సర్. అంతే అండి. అంతకుమించి ఇక్కడ నువ్వు రాయటానికి, భూమండలాన్ని బద్దలు కొట్టడానికి ఏమీ లేదు. ఇక్కడ మరొక సందర్భము ఇది అభ్యర్థులు గమనించారు. ఇక్కడ నేను తెలుగులో రాశాను లేబర్ ఫోర్స్ పీరియాడిక్ సర్వే అని. నీకు అర్థం అవ్వటం కోసం లేబర్ ఫోర్స్ పీరియాడిక్ సర్వే అని ఇంగ్లీష్లో రాశా. నువ్వు ఇంగ్లీష్ పదాలని తెలుగులో ఎగ్జామ్ రాసేటప్పుడు వాడద్దు. ఇక్కడ లేబర్ అనే పదాన్ని నేను ఇక్కడ రాశాను, లేబర్ అని తెలుగులో. ఫోర్స్ అనే పదాన్ని ఇట్ట రాశాను. ఇది నీకు చూపించటం కోసం మాత్రమే నేను ఇక్కడ రాశాను. అక్కడ నువ్వు ఇంగ్లీష్ పదం వాడద్దు. నేను ఇక్కడ నీ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయటం కోసం NREGA నరేగా అని రాస్తా. నువ్వు దాన్ని నరేగా అనే రాస్తావు.
లేదా నేషనల్, రూరల్ ఈ విధంగానే రాస్తావు. చిన్న చిన్నవి మనకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. సరే, ఇది ఎక్స్ప్లెయిన్ బాగుందండి. మరి దీన్నే ప్రశ్నని విమర్శ వస్తే ఏం చెయ్యాలి? శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని విమర్శించండి. సో విమర్శించండి అన్నప్పుడు ప్రభుత్వము XYZ ఇట్లాంటి చర్యలు తీసుకుంది. సో ఈ చర్యలని నేను విమర్శిస్తున్నాను. సో గ్రామీణాభివృద్ధికి ఆర్టికల్ 243 ZD ప్రకారము ప్రణాళిక డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ ఏర్పడి గ్రామీణాభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు రూపొందించుకుంటుంది. అదే పట్టణాలకు సంబంధించి కూడా ప్రణాళికలు రూపొందిస్తుంది. కానీ ఈ రూపొందించుకుంటున్న ప్రణాళికలో గ్రామీణ పట్టణ స్థాయిలో శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యానికి సరైన ప్రణాళికలు లేకపోవటం అన్నది నా మొట్టమొదటి విమర్శ. అసలు ప్లానింగ్ దగ్గరే నువ్వు మహిళలు ఇంతమంది రావాలి, ఈ విధంగా మహిళలు ఈ పనులు చేసుకోవాలి అని నువ్వు ప్రణాళిక రూపొందించుకుంటే ఆటోమేటిక్గా మహిళలు వచ్చేస్తారు. సో అక్కడ డ్రాబ్యాక్ ఏర్పడింది, విమర్శిస్తున్నాము. పని దినాల కల్పనలో విఫలం అవ్వటం. ఒకరోజు పని కల్పించింది, ఇప్పుడు 100 రోజులు పని కల్పించాలన్నా ఒకరోజు పని కల్పించింది, అయిపోయింది. మళ్ళీ 4-5 రోజులు ఖాళీ ఉంటాం. లేదా ఈ పని ఒక రోజులో పూర్తి అయిపోయింది, మళ్ళీ ఇంకో పని వచ్చే వరకు ఎదురు చూడాలి. మళ్ళీ ఆ టైంకి ఇక్కడ మహిళకి ఖాళీ ఉండాలి, ఇక్కడ పని దొరకాలి, ఇవన్నీ కూడా మిస్ మ్యాచ్ అవుతున్నాయి. సో పని దినాలని ఏ విధంగా కల్పించాలి, దాని మీద పూర్తి అవగాహన లేకుండా మనం ఏదో ఇచ్చామంటే ఇచ్చామని ఆ చట్టాన్ని, నరేగా చట్టాన్ని అమలు చేస్తున్నాము. సో దీని మీద నేను విమర్శించాను. వేతనాల్లో అసమానతలు. సో నేను ఇక్కడ ఈ పనికి రమ్మని చెప్పాను, ఈ పనికి వస్తే నేను నీకు మహిళవైతే 500 ఇస్తానని చెప్పా. అదే మహిళ వేరే ఎక్కడికైనా పనికి వెళ్తే అక్కడ 1000 రూపాయలు వస్తాయని తెలుస్తుంది. సో అలాంటి సమయంలో మహిళ ఇక్కడికి రాదు. అక్కడ ఏమైనా లాంగ్ టర్మ్ ఉంటుందా అంటే అక్కడ ఉండదు. సో ఈ వేతనాల అసమానతల వలన పురుషుడికేమో 1000 నుంచి 1200 వరకు సగటున, స్త్రీకేమో 500 నుంచి 800, ఒక్కొక్క ప్రాంతంలో ఒక విధంగా. ఈ అసమానతల వలన ఈ మహిళలు బయటికి వచ్చి పనిచేయటానికి సమస్య ఏర్పడుతూ వస్తుంది, వేతనాల్లో అసమానత. నెక్స్ట్, శ్రామికుల నైపుణ్యం మీద తలసరి వ్యయం సగటున మనము 50 రూపాయలని ఖర్చు పెడుతున్నాం. అదే అమెరికా, UK వీటిల్లో చూస్తే వాళ్ళు సగటున 2300 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. చైనాలో 1800 రూపాయలని ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మహిళని నేను ఒక పనికి ఇక్కడికి పంపిస్తే ఆ పనిలో ఎలాంటి నైపుణ్యం లేదో ఆ పని అయిపోగానే మహిళ తిరిగి మళ్ళీ ఖాళీగానే ఉండవలసి వస్తుంది. పని అన్నది నిరంతరం మనం కల్పించే అవకాశం ఉంటే సో తద్వారా ఆవిడికి నిరంతర ఆదాయం అన్నది వస్తూ ఉంటుంది, మహిళలు భాగస్వామ్యం పెరగటం అన్నది జరుగుతూ వస్తుంది. ఒకరోజు పనికి వెళ్ళి 2 రోజులు పని మానేస్తూ ఉండటం వలన ఇంకా 4 పనిలోకి రావాల్సిన వాళ్ళు కూడా ఏముందిలే ఆ ఒక్కరోజుకని మానేయటం జరుగుతూ వస్తున్నది. సో మనము పర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ లేబర్ ఇంటెన్సివ్ టెక్నిక్స్ని మనము ఉపయోగించుకోలేకపోతున్నాం. అదే చైనా చూడు, నీకు ఒక చిన్న చిప్ తయారు చేయాలంటే అక్కడ మహిళలకి ట్రైనింగ్ ఇచ్చి లోపలికి తీసుకొని వెళ్తుంది. సో ఆ మహిళలు నిరంతరం అక్కడ పని దొరుకుతూ వస్తుంది. సో ఈ మహిళలు 10 మంది మహిళలకి పని దొరకటం వలన ఇంకొక 10 మంది మహిళలు ముందుకొచ్చి పని చేయడానికి జరుగుతూ వస్తుంది. సో ఈ రకమైన విమర్శని మనం ఇక్కడ చేస్తున్నాం. సో ఇట్లాంటి లోపాలని మనం సవరించుకోగలిగితే, సో ఈరోజు USA చూడు 50% ఉమెన్ ఉంటుంది, 50% మేల్ ఉంటారు పాపులేషన్లో. వీళ్ళిద్దరు కూడా వర్క్ ఫోర్స్లో కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇద్దరు వర్క్ ఫోర్స్లో కాంట్రిబ్యూట్ చేస్తేనే GDPలో గ్రోత్ అన్నది ఉంటుంది. మనం ఉదాహరణ ఇల్లు తీసుకున్నా, మన ఇంట్లో తండ్రి ఒక్కడే సంపాదిస్తే మన తల్లి కూర్చొని తినాలి, పిల్లలు కూర్చొని తినాలి. అక్కడ గ్రోత్ అన్నది మనం చిన్నగా చూస్తాం. అదే తండ్రి ₹1 సంపాదిస్తున్నాడు, తల్లి ₹1 సంపాదిస్తుందంటే పిల్లలకి కూడా మంచి లైఫ్ కనిపిస్తూ ఉంటుంది. ఈరోజు ట్రెండ్ అనేది మారుతూ వస్తున్నది మనం గమనిస్తూ ఉన్నాం, పాతకాలానికి ఇప్పటికీ. సో ఈ విధమైన మహిళలు శ్రామిక శక్తిలో పాల్గొననంత కాలము కూడా ఇంట్రడక్షన్లోనే చెప్పాం, దేశ అభివృద్ధి సాధ్యపడదు. సో రావాలి అంటే నువ్వేదో పేపర్ మీద చూపిస్తున్నావు, కానీ ఈ లెక్కలు స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ నిర్మాణాత్మక, ఫంక్షనల్ క్రియాత్మక లోపాలని సరిచేసుకోవాలి. ఇది విమర్శ. ఇంకా పాయింట్స్ మనం రాసుకోవచ్చు, బట్ ఎక్స్ప్లెనేషను నేను
నీకు ఐడియా కోసం చెప్తున్నా. చర్చ, ఇప్పుడు చర్చలోకి డిస్కస్ చేశాను. సో ప్రభుత్వం మహిళలకి తీసుకున్న చర్యలు, సో ఇవన్నీ చర్యలు చేపట్టింది. ఉదాహరణ మళ్ళీ ఒకసారి ప్రశ్న చూడు. శ్రామిక శక్తిలో మహిళా భాగస్వామ్యం పెంపొందించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలని చర్చించండి. సో సేమ్ ఇంట్రడక్షన్ రాసుకున్నాను. సో దానికి కంటిన్యూషన్గా మహిళల భాగస్వామ్యానికి నేను ఈ చర్యలు తీసుకున్నానని చెప్తున్నాను. అయితే ఈ చర్యలు తీసుకోవటం వలన సత్ఫలితాలు వచ్చాయి, పాజిటివ్ అవుట్కమ్స్ వచ్చాయి. 1992లో మహిళా పార్టిసిపేషన్ 5.6 ఉంటే ఈరోజు 37%, 2023 ప్రకారము 37%కి వచ్చింది. కారణము నేను తీసుకున్న ఈ చర్యల వల్లనే వచ్చింది. మరి సంతోషించావా? హ్యాపీనా నువ్వు ఇక్కడ? కాదు. ఎందుకు కాదు? ఇంకా అది పెరగాల్సి ఉంది, పెరగాలి. మరి పెరగాలి అంటే ఏం లోపాలు అడ్డొస్తున్నాయి? మనకు సరైన ప్రణాళిక లేదు, తలసరి ఏం లేదు, ఖర్చు పెట్టడము XYZ ఇవన్నీ వస్తున్నాయి. మరి ఏం చేయాలి? కంక్లూజన్లో పైన తెలిపిన ఈ అంశాలకి సరైన పరిష్కారం చూపి ఇలాంటి చర్యలు ABC చర్యలు తీసుకుంటే సుస్థిరాభివృద్ధి సాధ్యపడుతుంది. సో ఇది చర్చకి ఆన్సర్. ఇక్కడ చర్చలో నువ్వు పాయింట్స్ ఇవే ఉంటాయండి. పాయింట్స్ నీకు ఎటు పోవు. పాయింట్స్ ఇక్కడున్న పాయింట్స్ని వీటిని ఉపయోగించే నేను ఇక్కడ ఆన్సర్ నేను కాదు, నువ్వైనా ఎవరైనా కానీ ఆన్సర్ ఇదే బిల్డ్ చేస్తాం. బట్ వే ఆఫ్ ప్రజెంటేషన్ అంటారు. ప్రజెంటేషన్ కరెక్ట్గా ఉండాలి అంటారు. ప్రజెంటేషన్ అంటే దీనికి ఒక చక్కని ముగ్గేసి చక్కగా స్కెచ్లతో కొట్టి ఇవన్నీ కాదు. అడుగుతున్న దానికి ఇది ప్రజెంట్ చేస్తున్నాము అని అర్థము. సో మీరు చెప్పండి, మీకు అనిపిస్తుందో లేదా ఈ ఆన్సర్కి డిఫరెన్స్ ఉన్నదా లేదా? ఎక్స్ప్లెయిన్ అంటే ఇది రాస్తున్నాను, విమర్శించండి అంటే ఇది రాస్తున్నాను, చర్చ అంటే ఇది రాస్తున్నాను. అంతేగాని దీన్ని నేను ఎక్స్ప్లెయిన్ అనలేము. ఎందుకంటే ఇక్కడ నేను చర్చిస్తున్న పాయింట్ని ఏంటి, ఈ పాయింట్స్ తీసుకోవటం వలన ఇది పాజిటివ్ వచ్చింది, ఇది నెగిటివ్ వచ్చింది. సో ఈ విధంగా ఆన్సర్ని మనము రూపొందించుకోవాలి. సో ఇప్పటి నుంచి మీరు ప్రారంభించినా కానీ సో ఒక ప్రశ్నని తీసుకొని దానికి కావలసిన అంత సమాచారాన్ని ఒక దగ్గరగా పెట్టుకొని దీనిని ఒక 2 సార్లు 3 సార్లు చదువుతూ ప్రాపర్ రివిజన్ చేసుకుంటూ ఉంటే ఎగ్జామ్ హాల్లో నీకు చర్చ అడిగినా విమర్శ అడిగినా ఎటువంటి అడిగినా కానీ నువ్వు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేసి ఉంటావు. అప్పుడు ఇదే పాయింట్స్ని ఉపయోగించి అక్కడ 10 నిమిషాలలో 12 నిమిషాలు 10 నిమిషాల ఆన్సర్ రైటింగ్లో పెన్ను స్పీడ్గా వెళ్ళి ఆన్సర్ కంప్లీట్ చేస్తావు. ఒక ప్రశ్న మొత్తము 15 ప్రశ్నలలో ఒక్క ప్రశ్నని నువ్వు వదిలేస్తే 6 మార్కులు ఒట్టిగా పోయినట్టే నీకు. సో 6 మార్కులు చొప్పున 6 పేపర్లు పోతే నీకు 36 మార్క్స్ బయటపడతావు, రావు. సో ఇట్లాంటి క్యాలిక్యులేషన్ ఒక్కొక్క ప్రశ్నకి నువ్వు ఒక్కొక్క మార్కు తగ్గించుకుంటూ వెళ్ళినా 15 ప్రశ్నలకి 15 మార్కులు తగ్గుతున్నాయి. 6 పేపర్ల మీద ఆన్ యావరేజ్ 90 మార్కులు తగ్గుతున్నాయి. 540 రావాల్సిన చోట నీకు 450 మార్కులకే పడిపోతావు. సో ప్రతి మార్కుకి కూడా వెయిటేజ్ ఉంటుంది, ప్రతి పాయింట్కి కూడా వెయిటేజ్ ఉంటుంది ఇక్కడ. సో దానికి అనుగుణంగా ప్రాక్టీస్ అన్నది చేయండి. సో మనము ఇక్కడికి ఇప్పుడు ఆన్సర్ రైటింగ్ అన్నది మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. పాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా నేను మెయిన్స్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మనం గతంలో 50 days యాక్షన్ ప్లాన్ అని ఇవ్వటం జరిగింది. దాని కొనసాగింపుగా అప్పుడే వస్తానండి అంటే అప్పుడే మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. లేదా దీనికి కంటిన్యూషన్ కావాలంటే ఒకసారి కాల్ చేసి రెన్యువల్ చేసుకోండి. ఇప్పుడు కొత్తగా చేరే అభ్యర్థులు దీని మీద స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకొని అడ్మిషన్ తీసుకోండి. ఈ విధంగా మనము వివిధ పాయింట్స్ అన్ని డిస్కస్ చేయటం జరుగుతుంది. మీరు అక్కడ ఆన్సర్ రాస్తారు వైట్ పేపర్ మీద ఆన్సర్ రాసి దానిని PDF చేసి క్యామ్ స్కాన్ ద్వారా PDF చేసి మీకు ఒక నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి పంపిస్తే దాన్ని నేను ఇక్కడ కరెక్షన్ చేసి నీకు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. సో నేను ఆన్సర్స్ కొన్ని డిస్కస్ చేస్తూ వస్తాను, కొన్ని నీకు ఎక్సర్సైజ్ ఇస్తాను. ఆ ఎక్సర్సైజ్ ఇచ్చిన దానికి
కంటెంట్ ఏంటో చెప్తూ ఉంటాను. ఈ విధంగా ఒక 500 క్వశ్చన్స్ నేను ప్లాన్ చేస్తున్నాను. ఎటుపోయినా కానీ ఇవి దాటి బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఉండవని చెప్పట్లేదు, బట్ తక్కువలో తక్కువ ఉంటాయి. అండ్ ఈ నాలెడ్జ్ తోటి అక్కడ నువ్వు ఈజీగా బయటపడతావు. సో ఇది మనం ఇప్పుడు చేయబోయే వర్క్. ఆల్రెడీ మీరు ప్రిపరేషన్లో ఉంటే వెల్ అండ్ గుడ్. ఉన్నా కానీ ఇప్పుడు కొత్తగా మారుతున్న అంశాలు, ఈ డేటాలు ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ లాట్ ఆఫ్ వర్క్ అండి, ఇది అంత తేలిక కాదు. ఇది ఇంత వర్క్ బయటికి రావాలి అంటే చాలా చాలా కూర్చొని మీరు వర్క్ చేసుకుంటూ రావాలి. సో అలా మీరైనా చేయండి, లేదా నన్నైనా ఫాలో అవ్వండి, లేదా ఇంకెవరైనా ఫ్యాకల్టీనైనా ఫాలో అవ్వండి. సో ఫ్యాకల్టీలు కానీ ఎవరైనా కానీ ఒక డైరెక్షన్ మీకు అందజేస్తూ ఉంటారు. మీరు ఒక నోట్స్ పెట్టుకొని ఆ నోట్స్లో అన్ని పాయింట్స్ ఒక చోట దగ్గరగా ఉంచండి. ఇది మీ ప్రత్యేకమైన నోట్స్. ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే ఇవన్నీ కూడా కామన్గా ఉంటూ ఉంటాయి. ఇక్కడ నువ్వు చాలా పాయింట్స్ని, టెక్నికల్ పాయింట్స్ని, లాంగ్వేజ్ ఇన్ ది సెన్స్ జార్గన్ ఆఫ్ వర్డ్స్ని, ఇంకా స్టాటిస్టికల్ పాయింట్స్ని యాడ్ చేసుకుంటూ నీ ఆన్సర్ని ఒక ప్రత్యేకత తీసుకురావచ్చు. అందుకని నోట్స్ పెట్టమంటున్నా. ఎవరి దగ్గర దొరకని పాయింట్ మాత్రమే ఇక్కడ ఉండే విధంగా ఉంటుంది నీకు. సో ఇట్లా చేయటం వల్ల ఒక ఆర్డర్ అన్నది డెవలప్ అవుతుంది. సో ఈ విధంగా ఒక ఆర్డర్లోకి తెచ్చుకొని ప్రజెంటేషన్ ఎగ్జామ్ అప్పుడు రివిజన్స్కి మనకు అవకాశం ఉంటుంది. ఎన్ని రివిజన్స్ బాగా పడాలి. ఇప్పుడు ఒక స్ట్రక్చర్ రెడీ అయిపోవాలి, దానికి సంబంధించి A to Z నీ చేతిలో ఉండాలి. ఏమన్నా కొత్త వస్తే యాడ్ చేసుకోవాలి, అక్కడ ఒక పేజీ వదిలేస్తావు, దాన్ని 10 సార్లు చదువుకొని పోతావు. ఆపేవాళ్ళు ఎవరూ ఉండరు. సో ఇట్లా మనం వర్క్ చేస్తాం. డీటెయిల్స్ అన్నీ నేను ఇంకా త్వరలో తెలియజేస్తాను. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.